ప్రియమైన జేహోజీర్ లోజన్ స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇదండి నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16:33 అండి. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. నేను చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘననేసయ, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు మనం తీర్చలేము. ఏసయ నా తండ్రి, వాక్యాన్ని మేమందరం వినిచుండగా మీ కృపా కాపుదలిచి నడిపించి మాకు మా ఆత్మలకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం మీరు మాకు అనుగ్రహించి మీరే మేము పొందుకుంటారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నామండి. ఈరోజు ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సదావకాశాన్ని బట్టి దేవుడికి మనం ఎంతో స్తుతి మహిమ ఘనత కలిగించే వారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు ఇక్కడ చెప్తున్నారండి తన శిష్యులతో, ఒక కాలం వచ్చుచున్నది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టి వెళ్తాను, అయితే మీకు ఒక సమాధానకర్త మీ దగ్గరికి వస్తారు. నేను రాకపోతే కనుక ఆ సమాధానకర్త మీకు రావడానికి లేదు, అందుకని నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను ఆత్మీయమైన పరిశుద్ధాత్మను మీకు తోడుగా పంపిస్తానని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడండి మనకి వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. మనం గత వారం చెప్పుకున్న ఆదివారం, ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యం దేవుడే ఉండను, ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించింది. అయితే ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి అర్థమగులాగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారండి. ఎవరు కూడా తండ్రి ఆకర్షిస్తేనే మీరు ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నారు నా ప్రియమైన సహోదరులారా. అంటే దేవుడు మనల్ని ఆకర్షించాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే ప్రభువుని మనం నోటి తొప్పుకుంటామండి. అట్ ద సేమ్ టైం ఆయన మన కొరకు ఈ లోకంలోకి ఆయన వచ్చారని, ఆయన మరణించారని, తిరిగి లేచారని మనం చక్కగా నమ్మడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారండి. మనంతటా మనం ఏది కూడా మనం నమ్మలేమండి నా ప్రియమైన సోదరులారా. అయితే ఇక్కడ ఈశ్వరుడు గారు చెప్తున్నారు, ఏమండి నేను వెళ్ళవలసి ఉంది, అయితే ఆదరణకర్తను మీకు నేను పంపిస్తానని చెప్పారు. తర్వాత మీరు ఏమీ భయపడవలసిన పని లేదు అని చెప్పారు. తర్వాత ఆయన ఏమన్నారు, నేను లోకమును జయించున్నాను. ఎంత మంచి మాట చూడండి, నేను లోకమును జయించి ఉన్నాను అంటే నేను మీతో ఉన్నాను, తర్వాత నేను లోకాన్ని మీ ఎదురుగానే నేను జయించి ఉన్నాను అని దేవుడు మనకు ఈశ్వరు గారు మనకు చెప్తున్నారండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు. అయితే ఆయన అంటున్నారు, ఇంకా నన్ను సిలువేసే సందర్భంలో మీరు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నాతో ఉంటారు, నా తండ్రి నాతో ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తన యొక్క రక్షణ కార్యాన్ని పూర్తి చేయడం కోసం తండ్రి నాతోనే ఉంటారు. మీరు అందరూ చెదిరిపోతారు, కానీ నా తండ్రి నాతో ఉంటారని చెప్తున్నారు. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు, నేను లోకాన్ని జయించున్నాను. ఏమండి, లోకాన్ని జయించున్నాను అంటే ఆయన లోకాన్ని జయించారు కనుక మనం కూడా లోకాన్ని జయిస్తాం ప్రియమైన సోదరులు. ఎందుకంటే చూడండి, తల్లిదండ్రులకి ఏదైతే ఆస్తుందో బిడ్డలకి అది సంక్రమిస్తుంది అనమాట. అంటే ఆ విధంగానే వారసత్వం అనేది వాళ్ళకి వస్తుంది. అట్టి రీతిగానే తండ్రి అయిన దేవుడు మనకి తన యొక్క రక్షణ కార్యం పూర్తిగా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి మనకు అనుగ్రహించారండి. ఒక పళ్ళెంలో భోజనం సిద్ధంగా తయారు చేసి ఎలాగ తల్లి తన బిడ్డలకు వడ్డిస్తుంది, అట్టి రీతిగా ఈ రక్షణ కార్యాన్ని దేవుడు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి మనకు అనుగ్రహించారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ కీర్తనకారులు చెప్తున్నారు 165 దావీదు కీర్తనలో, ఏమండి 119 దావీదు కీర్తన 165 వచనంలో, నీ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే సంతోషంతో వింటారో చూడండి ఒకసారి నా ప్రియమైన సోదరులారా, ఒకసారి ఆ వాక్యం తీయండమ్మా. 119 దావీదు కీర్తన 165 వచనం ఒకసారి తీయండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. అండి, నీ ధర్మశాస్త్రం ప్రేమించేవారు అంటే ధర్మశాస్త్రం ప్రేమించడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క సన్నిధానానికి రండి, వాక్యం వినండి, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించండి అని మనకి ధర్మశాస్త్రపూర్వకమైన ఈ యొక్క ఆజ్ఞలు మనకి దేవుడు అనుగ్రహించారండి. అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని మనం పూర్తిగా పాటించే అంత క్యాపబిలిటీ మన దగ్గర లేదు కనుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. అయితే మనం ఆ ధర్మశాస్త్రాన్ని సంతోషంగా మనం స్వీకరించే వరకు మనం ఉండాలండి. అంటే దానికి అర్థం ఏంటంటే ఆదివారం అని, ఈ యొక్క బుధవారం మనం ప్రేయర్కి వెళ్ళాలని,
ఒక మంచి జ్ఞానాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అలా జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందండి, లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం, ధర్మశాస్త్రం అద్దం వంటిది ఏమండి. అది అద్దం మనం చేసే ప్రతి ఒక్క మనం వేసుకున్న డ్రెస్ కావచ్చు, మనం ఫేస్కి రాసుకున్న ఈ పౌడర్ కావచ్చు, ఎంత అయితే ఉందో అంత మనకి కనిపిస్తుందండి. అట్టి రీతిగా ధర్మశాస్త్రం కూడా మనం చేసేది తప్ప చేసేది ఒప్ప అని మనకి తెలియజేస్తుందండి. తెలియజేసినప్పుడు ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయొచ్చు అనేసి మనకి ఈ యొక్క ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది కనుక అందులో మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా చేయాలో మనం చేస్తామండి. అందుకే వాళ్ళు తొట్టిల్లటానికి అసలు అవకాశమే లేదంట. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి తొట్టిల్లిపోయే పరిస్థితిలో వాళ్ళ దగ్గర లేదండి. ఏ విషయాన్ని కూడా వాళ్ళు తొట్టిల్లరు, ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారనమాట. ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనం పట్టుకుని అవి పాటించాలనే ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నామో అప్పుడు దేవుడు మనకి ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తారండి నా ప్రియమైన సహోదరులారా. మనం ఆ మార్గంలో జీవించే విధంగా దేవుడే మనకు సహాయం చేస్తారు నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞ ఎట్టుదో మనం తెలుసుకోవాలండి. ఆయన ఏదైతే చెప్పారో మనం అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం సంతోషంగా ఆ యొక్క మాట మనం దాన్ని అనుసరించే విధంగా దేవునికి సహాయం మనం కోరుకునే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీరు భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. అంటే లోకాన్ని జయించైనా మనకి అనుగ్రహించారు కనుక మనం కూడా జయించగలమండి. అంటే దేవుని యొక్క కృప మన మీద ఉంది, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది. ఆయన మరణం పొందినంతగా మనల్ని ప్రేమించి తన యొక్క స్వార్థం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారండి. కొనుక్కున్నప్పుడు ఆయన ఏదైతే గొప్ప శక్తిని కలిగి ఉన్నారో అటు శక్తిని మనం కూడా కలిగి ఉన్నాం. ఆయన ఏదైతే మంచి యొక్క ప్రేమను కలిగి ఉన్నారో ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉన్నాం. అంటే ఎప్పుడైతే నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం ఉంటామంటే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని మనం సంతోషంగా విని నేర్చుకోవాలనే ఆశ మనకు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోవాలనే ఆశ మనకు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివసించి పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈ వాక్యం ఎట్టుదో అర్థమగు రీతిగా మనకు సహాయం చేస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, వారు తొట్టిల్లిపోవడానికి అసలు అవకాశం అనేది లేదంటండి. ఈ లోకంలో వచ్చిన శ్రమలకి, కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి మనం అనుదినము మన దైనందిన జీవితంలో మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఇబ్బందులకు మనం భయపడవలసిన పని అసలు ఉండదన్నమాట. ఇప్పుడు ఎవరికంటే ఉండదో, భయపడవలసిన పని ఎవరికైతే ఉండదంటే కేవలం వాక్యం పూర్తి అర్థమైన వారికే. ఎందుకంటే దేవుడు యేసుప్రభు గారు మన గురించి పొందిన శ్రమల ముందు ఈ యొక్క చిన్న చిన్న ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు చాలా నథింగ్ అనమాట అండి నా ప్రియమైన సోదరులారా. ఆయన అంత గొప్ప దేవుడు అయ్యండి ఏమండి. ఆయన సామాన్యమైన శిష్యుల మధ్య ఉన్నాడు. ఆయన ఏమండి సామాన్యమైన శిష్యుల మధ్య ఉన్నాడు, తర్వాత రోగగ్రస్తుల మధ్య ఉన్నాడు, తర్వాత కఠినులైన పిలాతు దగ్గర, కఠినులైన ఆ యొక్క సైనికుల దగ్గర ఉన్నాడు ఆయన ఏమన్నా నా ప్రియమైన సోదరులారా. ఆయన ఎంతో చిన్న బిడ్డల దగ్గర కూడా ఆయన సువార్తను ప్రకటించారు ఏమండి. ఆయన అనేక మంది రకరకాల స్ట్రాటజీలు ఉన్న మనుషుల దగ్గర ఆయన ఉన్నారండి. ఆయన తన సువార్తను ప్రకటించారు ఏమంటే ధన వ్యామోహం ఉన్న దగ్గర ఆయన జక్కే ఇంటికి వెళ్ళారు. తర్వాత అట్ ద సేమ్ టైం ఆయన యూదులు ఆయన ఎవరైతే అప్పుడే దావీదు కుమారుని జయమని చెప్పిన వారి యొక్క విషయం ఆయన తెలుసు. తర్వాత ఈయన సిలువ వేయండి, ఆ యొక్క పాపం మా మీద మా పిల్లల మీద ఉండేలాగా చేయండి అనేసి ఆ యొక్క నాలుక డబల్ టంగ్ అంటారు దాన్ని నా ప్రియమైన సోదరులారా. అప్పుడే యూదులు ప్రభు పేరట వచ్చేవారు స్తుతింపబడును గాక అని జయధ్వానాలు చేశారండి యేసుప్రభు గారిని చూసినప్పుడు, ఆయన సూచక్రియలు మహత్కారాలు అనుభవించి. తర్వాత కొన్ని రోజులకి ఆయన పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు, అన్న కైప వారి దగ్గర నిలబడ్డప్పుడు ఆయన సిలువ వేయండి అని ముక్త కంఠంతో ఏకకంఠంతో వాళ్ళు అరవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అట్టి ఏమండి ఆయన పాజిటివ్ని నెగిటివ్ని అన్నీ కూడా కలబోసి ఆయన అనుభవించారండి మన తండ్రి క్రీస్తు ప్రభు గారు. అంటే ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. అయితే మనం కూడా ఈ లోకంలో ఏం చేయాలంటే ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకునే వారికి ఉండాలండి. ఎందుకంటే మనం తొట్టిల్లిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు సమస్తమును జయించాడండి. హీఈస్ ద హీరో ఏమండి. హీరో అంతా జయించే కొన్ని చిన్నపిల్లలు చూడండి, కొన్ని సినిమాలు చూస్తారు, అమ్మ అక్కడ ఆ సినిమాలో ఇలాగ హీరో చనిపోలేదు, హీరో జానేస్ అని చెప్తూ ఉంటారు. అంటే హీరో ఒక స్ట్రాంగ్గా నిలబడితే ఆ సినిమా అంతా ఏదో హిట్ అయినట్టు అలా అనేసి అనుకుంటారు అండి. అదే సినిమా అయితే ఇప్పుడు ఇక్కడ నిజమైన జీవితం, స్పిరిచువాలిటీ, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి ఆయన ఏమంటారు ఇక్కడ, నేను లోకాన్ని జయించాను,
మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఏమండి, మీరు కూడా లోకాన్ని జయిస్తారని చెప్తున్నారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం తప్పకుండా లోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దావీదు మహారాజు గారు అందుకే చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యం నా పాదములకు దీపంగా ఉంది అని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే 90వ దావీదు కీర్తన 12వ అధ్యాయంలో ఉంది, ఏమండి, జ్ఞానాన్ని నాకు నేర్పించు, అంటే మా బ్రతుకు దినాలను లెక్కించడానికి నాకు నేర్పించు అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. జ్ఞాన హృదయం మాకు దయచేయండి. కీర్తనకారుడు చెప్తున్నాడు 90వ దావీదు కీర్తనలో 12వ వచనంలో, జ్ఞాన హృదయం మాకు ఇవ్వండి. తర్వాత నీ యొక్క మా బ్రతుకు దినములన్నీ లెక్కించే యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో రోజులు చాలా భయంకరంగా గడిచిపోతున్నాయండి. ఏమండి, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఈ మరు నిమిషం ఏం జరుగుతుందో తెలియదు మనకి. అయినప్పటికీ మనం ఎంతో విచ్చలవిడైన పరిస్థితి, డోంట్ కేర్ అన్నట్టుగా మనం ఉంటున్నాం. కానీ మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క వార్త, ప్రభు యొక్క సువార్త, మంచి చేయటమే జ్ఞానం అంటే నా ప్రియమైన సోదరులారా. మంచి చేయటమే, మంచి చేయనెరిగి కూడా మంచి చేయలేకపోతే కనుక శ్రమ అండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి చేసేలాగా మనం మంచి అంటే ఏంటంటే మంచి మాట ఎదటివారికి చెప్పడం, ఎదటివారు ఏ విధంగా బ్రతకాలో మనం నేర్పించాలండి వాళ్ళకి, ఎదటివారు ఏ విధంగా జీవించాలని నేర్పించాలి, తండ్రి అయిన దేవుని వారు కలిగి ఉండే విధంగా నేర్పించాలండి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మనం వాళ్ళని పెంచేవారుగా ఉండాలండి. ఏమంటే అందుకే చెప్తున్నాడు దేవుడు, బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పము, వాడు సామెతల గ్రంథంలో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. మన చిన్న బిడ్డలైన వారికి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మన వాక్యాన్ని మనం నేర్పించేవారుగా ఉండాలండి. ఆ విధంగా నేర్పించినప్పుడు వాళ్ళు వాక్యంలోంచి వాళ్ళు తొట్టిల్లిపోరండి. వాక్యమే వాళ్ళని నడిపిస్తుందండి. ముందు ఈ వాక్యమైన విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఫలిస్తుందండి. ఫలించి వాళ్ళలో కృపాసత్య సంపూర్ణుడిగా వారిలో నివసించి వారు మంచి క్రియలు చేస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, యేసు గారు ఏం చెప్తున్నారు, నేను లోకాన్ని జయించను, అందుకే మీరు ఏ విషయానికి భయపడవలసిన పని లేదు అంటున్నారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం కూడా లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చెప్పేవారుగా ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. మన కొరకు ఆయన తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చారు. తన యొక్క రక్షణ సువార్తను అనేక మందికి మనం చాటి చెప్పే విధంగా దేవుడు మనకు చెప్తున్నారండి. మనం మాత్రమే రక్షణ పడటం కాదు నా ప్రియమైన సోదరులారా, అనేక మందికి రక్షణ సువార్తను మనం అందజేద్దామండి. అనేక మందికి యొక్క వాక్యాన్ని మనం పంచిపెడదాం నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా చేసినప్పుడు తండ్రి